ఇంజన్ దగ్గర నుంచి వేడైతే మామూలు రావట్లేదు, చాలా హీట్ అయిపోయింది. ఎందుకంటే నేను 4000 కిలోమీటర్స్ తిరిగిసా, ఇంజన్ మార్చలేదు. ఇవాళ ఆయిల్ చేంజ్ చేయాలి. ఇది దొరకలేదు. ఇప్పుడు వైజాగ్లో నేనేమో జగదాంబ దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ఇంతవరకు దీనికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్ ఆయిల్ వేసేవాళ్ళం, ఇప్పుడు మోటోలో అయితే వేస్తున్నా. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగుంటుందని. మోటోలు మీరు కానీ చూస్తే నాకు ప్రమోషన్కి ఇవ్వచ్చు కదా. దీనికి చాలా ఇబ్బంది పెట్టా, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ మార్చేదా అనే టైంకి మనకి ఈ ఇంజిన్ ఆయిల్ దొరకలేదని చెప్పి 2-3 రోజులు టైం పట్టింది. 2-3 రోజుల్లో దగ్గర 4 నెలలు తెరిచింది. ఫుల్ హీట్ వస్తుంది. ఇది బ్రేక్ కూడా ఏదో తేడా అవుతుంది, సరిగ్గా పడట్లే. ఇది కూడా ఒకసారి చూపించాలి. నెక్స్ట్ ఇది కొంచెం హాట్ అయ్యింది, ఇక్కడ ఆయిలింగ్ చేయించాలి అంతే. ఇప్పుడైతే కంప్లైంట్స్ ఇవే ఉన్నాయి. తర్వాత ఇంకేమైనా వస్తే ఇంకా చేయించాలి. నాకు తెలిసి ఈ ఫోక్స్ కొన్ని పాడైపోయాయి, అంటే పాడైపోయిన మీన్స్ వచ్చేసాయి కూడా బయటికి. ఫోక్స్ కూడా కొంచెం టైట్ చేయించాలి అవడం, లేదంటే బండి షాట్కి వెళ్ళిపోద్ది. చూడాలి ఇంకేటో వస్తాయో. నొత్తే అని చేయించడమే. ఏ థ్రెడ్ అన్నా ఇంజిన్ ఆయిల్ పరిస్థితి ఎలాగొందో చూడు. ఆయిల్ ఫిల్టర్ కూడా పాయే, కొత్త ఆయిల్ ఫిల్టర్ కూడా తెచ్చా. ఇదిగో ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చాలి. ఇది కొత్త ఆయిల్ ఫిల్టర్. కొత్త దానికి దానికి తేడా చూసారా ఎంత బాగుంది. అది నల్లగా అయిపోయి మసి అయిపోయింది ఏకంగా. ఇలా ఉండాల్సిన ఆయిల్ ఇందాక చూసారుగా ఎంత దరిద్రంగా ఉందో. ఇంకా 4000 కిలోమీటర్లు ప్రశాంతంగా తిరుక్కోవచ్చు. 4 కాదు 3-5 అలాగా, అంతే కదన్నా. పర్ఫెక్ట్ అయిపోయా. ఇప్పుడు మళ్ళీ బటర్ స్మూత్ అయిపోయింది నా బండి. సూపర్ 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 సూపర్.